अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मक़दम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। तेलंगाना लेजिस्लेटिव काउंसिल के गवर्नमेंट विप डॉक्टर बालमूर वेंकट नरसिंह राव ने बीआरएस लीडर बालका सुमन के खिलाफ डीजीपी को शिकायती खत इरसाल किया। खत में इल्ज़ाम के बालका सुमन ने इश्तियालंगेज़ और मुतनाज़ बयानात दिए जो तशद्दुद और सरकारी इमला को नुकसान पहुँचाने की तरकीब। गवर्नमेंट विप ने पुलिस से मुतालबा किया कि मामले की मुकम्मल जांच की जाए और कानून के मुताबिक सख्त कार्रवाई अमल में लाई जाए। ఏదైతే మన కాన్వేని సెక్యూరిటీని తక్కువ చేసుకొని మీరు వెళ్తున్నారు కావాలని చెప్పి మీరు కొంతమంది రెచ్చగొట్టి ఇండియన్ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి కూడా దానిపైన కూడా సంబంధించిన మంత్రులకి ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీ పైన కూడా దృష్టి పెట్టాలని చెప్పి పోలీస్ శాఖకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు అదే బాల్కా సుమన్ ఒక ప్రెస్ మీట్లు పెట్టి నిన్నటి వ్యాఖ్యలు ఏవైతే చేశారో అంతా కూడా ఫ్యాబ్రికేటెడ్ కావాలని చెప్పి నా పైన సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. కనీసం ఆత్మ పరిశీలన చేసుకునే అవగాహన కూడా వాళ్ళకి లేదు. ఫ్యాబ్రికేటెడ్ అయితే దాన్ని ఎట్లా ఏ ల్యాబ్ పంపిణీ చేయాలి నేను అనలేదు అని తప్పించుకోవడం అంటేనే తుర్రుమని పారిపోవడం. దమ్ముంటే నేను అన్నా అని చెప్పి అన్నోడు అనాలి. అది ధైర్యం, అది నాయకుని యొక్క లక్షణం అనేదని ఆయన మాట్లాడిన ప్రపంచాన్ని ఉద్దేశించి మాట్లాడిన వీడియోలనంటే ఒక నిమిషం తీసి చేస్తున్నారు. మీ యూట్యూబ్కి మీరు టీఆర్ఎస్ పార్టీ యూట్యూబ్ ఉంటుంది కదా, దాంట్లో తీసి మొత్తం పెట్టి నువ్వు మాట్లాడింది. కనీసం పబ్లిక్ని అడ్రస్ చేసేటప్పుడు ఏ విధంగా మనం ప్రజల గురించి మాట్లాడాలని నేర్చుకోవాలి. అది కూడా తరీకా లేకుండా అట్లాంటి వాళ్ళు మిమ్మల్ని ఎంపీలను, మంత్రులను, ఎమ్మెల్యేలు చేసిన చరిత్ర కేసీఆర్. అందుకని కేసీఆర్ అంతా కేసీఆర్ అంటున్నా. అందుకనే ఈ బ్రాండ్ అంతా తయారు చేసి ఏమంటుంది, ఏం బ్రాండ్ అనాలి వీళ్ళను. ఉగ్రవాదుల కన్నా కొన్ని తీసుకుంటాయి, అది కూడా లేవు. మాట్లాడేటప్పుడు రైలు పట్టాలు చేస్తే ఎవరికి నష్టం ఉంటుంది. ఆ రోజు అన్నదాంట్లో ఏంటిది వెంకట్ గారు చెప్పింది, నక్సలైట్లు మరి దొరతనం వస్తే, ఇట్లాంటి అహంకారపూరిత పరిపాలన వస్తే గడిలను పేల్చింది కదా, అట్లనే ప్రజాభవన్ గడిగా చేసుకున్నాడు, గడిని పేల్చేయమని చెప్పి ఆ రోజు అన్నాడు. ఇలా అట్లా మీరు రైలు పట్టాలి ఏమైనా అంత మాట్లాడిన బహుళ కంటే ఎక్కువ మళ్ళీ ఎవరు పట్టించుకోరనే విషయం గుర్తుపెట్టుకోండి. కానీ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా ఒక విజ్ఞప్తి, ఇలాంటి మాటల వల్ల ప్రజల్లో ఒక శంక వస్తుంది. ప్రభుత్వం సీరియస్గా ఉండాలనేది వస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి గారే హోంమంత్రి గారు కాబట్టి నాకు చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము విప్పులము, ఎమ్మెల్సీలము కాదు, అంతకంటే ముందు తెలంగాణ ఉద్యమకారులం. తెలంగాణ ఉద్యమంలో మీరు చేసిన విధ్వంసాలకు బాధ్యత వహించి కన్విన్స్ చేసి సమన్వయం చేసిన వాళ్ళం. జేఏసీలో మీరు చేసే తప్పులకు ట్యాంక్ బండ్ మీద ఎవడు కూడా విగ్రహాలు కూలగొట్టమని చెప్పలే, కానీ ఎవడు చేసిండో అంత మాకు తెలుసు. కానీ అది కడుపులో దాచుకున్నాం. కానీ తెలంగాణ మీద కూడా ఇలాంటి విధ్వంసం చేస్తాం, తెలంగాణలో కూడా ఇట్లాంటి క్రియేట్ చేస్తాము అని చెప్పి హెచ్చరిస్తే దానికి తగిన మూల్యం ఉండాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ చేసిన తప్పులంటే ఎవరు? కోదండరామ్ గారే కదా జేఏసీలో కూర్చొని అది అట్లా కాదు, ఇది ఇట్లా కాదు అని చెప్పి మిమ్మల్ని కంట్రోల్ చేసే వ్యక్తులే లేరు రా బాబు. మిమ్మల్ని ఎవరు కంట్రోల్ చేయలేడు, కేసీఆర్ని కంట్రోల్ చేస్తలేరు. కేసీఆర్ని కంట్రోల్ చేసి ఉంటే మీ పార్టీ ఇట్లా ఉండకపో. ఇలా కేసీఆర్ ఎవరిని కంట్రోల్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇట్లాంటి బరి తెగించే చర్యలు తెలంగాణలో నడవు అని చెప్పి వారికి తెలియదు. हैदराबाद में गवर्नमेंट विप डॉक्टर बालमूर वेंकट ने बीआरएस लीडर बालका सुमन के मुतनाज़ बयानात पर शदीद रद्दमल ज़ाहिर किया। सेल्फी मीडिया सेंटर में प्रेस मीट के दौरान उन्होंने कहा, बालका सुमन के बयानात रियासत में अमन व अमान को ख़राब करने और अवाम को इश्तियाल दिलाने वाले। उन्होंने मुतालबा किया पुलिस इस मामले का आज खुद नोटिस लेकर फौरी मुकदमा दर्ज करे और बालका सुमन को गिरफ्तार करे। हैदराबाद के बशीर देशु उधार भवन में तेलंगाना अवामी नाटक मंडली की चौथी रियासती महासभा नुमाइंदा कॉन्फ्रेंस शानदार अंदाज में मुनक्किद। इस मौके पर टीजेएस सदर और एमएलसी प्रोफेसर एम कोदंडाराम ने कहा, फनकारों को समाज में बेदारी पैदा करने वाले सकाफती प्रोग्राम और फ़न पारे पेश करने चाहिए। उन्होंने कहा, मसाइल की शिद्दत को आवाम तक पहुँचाने में फ़न और अदब अहम किरदार अदा करते हैं।
मरकजी हुकूमत की जानिब से कम अज़ कम इमदादी कीमतों में मामूली इजाफे के खिलाफ संयुक्त किसान मोर्चा तेलंगाना रियासती कमेटी ने एहतजाज का ऐलान किया। किसान रहनुमाओं का कहना, हुकूमत ने इमदादी कीमतों में खातिर ख्वाह इजाफा न करके किसानों को धोखा दिया। इसके खिलाफ 27 मई को सुबह 11:30 पर हैदराबाद के नारायणगुड़ा फ्लाई ओवर के नीचे MSP की कॉपियों को नजर आतिश करने का एहतजाजी प्रोग्राम मुनक्किद किया जाएगा। ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు సంబంధించి ఆయన్ని ఎందుకో మానసికంగా వెంటాడి ఆయన ఏదో చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఉన్నాయి. నాగేశ్వరరావు గారు ఒక్కడే కాదు, ఆయనకి అండ కోట్ల మంది ప్రజలు ఆయనతో పాటు ఉంటారు. ఎందువల్లంటే ఆయన నిస్వార్థంగా ఆయన విశ్లేషణ కూడా తప్పు పెడుతున్నారు. విశ్లేషణ అంటే ఏదో ఎవరికో అమ్ముకుపోయాడని ఇంకేదో. ఆయన నాకు బాగా తెలుసు, కొన్నిసారి MLC హైదరాబాద్ సంబంధించి TRS వాళ్ళు ఆయనకి ఆఫర్ చేస్తే కూడా నాకు వద్దని ఆయన కొన్ని విలువలు కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి. నేను అంటున్నాను, చంద్రబాబు గారు పవన్ గారు ముందు పవన్ గారికి బాగా చెప్తున్నాడు, మేమేం పట్టించుకోవట్లేదు, కేసులు పెట్టమని. అసలు మీరేగా రెచ్చగొట్టింది, మీరు ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇవ్వాలి అంటే మీరైతే విమర్శలు పెట్టచ్చు కానీ మిమ్మల్ని విమర్శ పెట్టలేదు. తెలిసని చెప్పాడు, అది కరెక్ట్ కాదని చెప్పడం, అది కరెక్ట్ కాదని చెప్తే అయిపోయాడు. అంతేగాని నువ్వు ఆయన దొరికాడు కదా అని చెప్పి అందులో పవన్ గారు అంటున్నాడు, నన్నన్నా పర్వాలేదు కానీ అమిత్ షా గారిని ఎట్లా అంటారు? అమిత్ షా గారు అనేసరికి ఆయన రక్తం ముడుతుందంట. నాకు అర్థం కావట్లేదు అసలు. అంటే అమిత్ షా చేసే తప్పులన్నీ మీరు ఒప్పుకుంటున్నట్టు. అంటే ఇప్పుడు నాగేశ్వర్ గారు ఇక ఆయన విశ్లేషకుడు కాబట్టి ఆయన తెలిసి చెప్పాడు. మరి చాలా మంది తిడుతున్నారు కదా, తిట్టిన ఆనందంగా ఇట్లా కేసులు పెడతారు. తిట్టడం అంటే రాజకీయ పరిభాష. మీరు కూడా చాలా మంది తిడతారు కదా. అంతకుముందు మీ అందరూ కూడా మేము సపోర్ట్ చేశాం. ఎందువల్ల జగన్మోహన్ రెడ్డి ఉన్న కాలంలో మీకు చాలా ఇబ్బంది జరిగింది. సేమ్ అదే పద్ధతిలో మీరు పెట్టుకుంటే ఉపయోగం. అందువల్ల ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని వేధింపులకి, మానసిక వేధింపులు గురి చేయకుండా ఇమీడియట్గా తక్షణం వాళ్ళ కార్యకర్తలు మేమేం చేయట్లేదు అక్కడే ఉన్నారు, రోజు ఏదో పెడతాయి వేధింపులు. 150 సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి పబ్లిక్ సెక్టార్లో ఈవెన్ మన ఇండిపెండెన్స్ రాకముందు బ్రిటిషర్స్ ఉన్నప్పుడు కూడా సింగరేణి స్వతంత్రంగానే నడిచింది. సింగరేణిలో నష్టాలు వచ్చినా లాభాలు వచ్చినా కార్మికులు ఉన్నటువంటి యాజమాన్యం కలిసి చేశారు. నష్టాలు వచ్చి BFR పోయినప్పుడు కూడా కార్మికులే కష్టపడి పనిచేసి మళ్ళీ దీన్ని లాభాల వాటికి తీసుకొచ్చుకున్నారు. అటువంటి సింగరేణిలో ఏనాడు కూడా 2014 కంటే ముందు అసలు రాజకీయ జోక్యం అనేది లేదు. కాంగ్రెస్ పరిపాలన ఉన్నప్పుడు కావచ్చు, లేదా తెలుగుదేశం పరిపాలన ఉన్నప్పుడు కావచ్చు, ఎప్పుడు కూడా అసలు రాజకీయ జోక్యం అనేది లేదు. ట్రేడ్ యూనియన్లు, కార్మికులు, యాజమాన్యమే ఏ సమస్యలు వచ్చినా పరిష్కారం చేసుకునేవాడు. అటువంటిది 2014 తర్వాత TRS గవర్నమెంట్ వచ్చిన తర్వాత మెల్లమెల్లగా రాజకీయ జోక్యం ప్రవేశపెట్టారు. గెలిచిన కార్మిక సంఘం వాళ్ళదే TBT కేసు అయినా ఆ సంఘాన్ని పక్కన పెట్టి అప్పుడున్న ఎమ్మెల్యేలు, మంత్రులతోటి ముఖ్యమంత్రి మాట్లాడి దాన్ని చేసేవారు. అట్లా రాజకీయ జోక్యం అనేది జరిగింది. అట్లనే సింగరేణికి రావాల్సిన డబ్బుని, సింగరేణికి ఏంటంటే సింగరేణికి వచ్చే బొగ్గుని साइबराबाद पुलिस कमिश्नर डॉक्टर M रमेश IPS ने गच्चीबौली के IIIT जंक्शन पर जारी तरक्याती कामों का मुआयना किया। उन्होंने IT कॉरिडोर में ट्रैफिक दबाव को कम करने के लिए तामीर किए जा रहे मल्टी लेवल फ्लाई ओवर्स और अंडरपास मंसूबों की पेशरफ्त का जायजा लिया। इस मौके पर CMC इंजीनियरिंग और ट्रैफिक हुकाम ने कमिश्नर को जारी तामीराती कामों की तफसीलात पेश की। बकरीद के त्यौहार के मौके पर अमन व अमान और सफाई सुथराई के मौसर इंतजाम के लिए साइबराबाद पुलिस कमिश्नर डॉक्टर M रमेश IPS की क़यादत में अहम जायजा इजलास। जूम मीटिंग में CMC, रेवेन्यू और वेटनरी महकमे के अफसरान समेत सीनियर पुलिस हुकाम ने की शिरकत। इजलास में ईदगाहों, मसाजिद और रिहायशी इलाकों में सफाई, अवामी सेहत और जानवरों के फजले की मुनासिब निकासी के इंतजाम पर तफसीली तबादला ख्याल किया गया।
तेलंगाना के जोगुलांबा गढ़वाल जिले के वडेपल्ली मंडल के सर्वेयर कुमार ब्रह्मैया को एंटी करप्शन ब्यूरो एसीबी ने रिश्वत लेते हुए रंगे हाथों गिरफ्तार कर लिया। एसीबी के मुताबिक मुलजिम ने जमीन के सर्वे के औज शिकायत कुनिंदा से 15,000 रुपये रिश्वत तलब की थी, जिसमें 5,000 रुपये पहले ही वसूल किए जा चुके थे और बाकी 10,000 रुपये रिश्वत लेते वक्त एसीबी हुकाम ने कार्रवाई करते हुए मुलजिम को गिरफ्तार कर लिया। देवरकद्रा हल्के में अहम लिफ्ट इरिगेशन स्कीमें सल्ला सागर, कुरुमूर्ति, राया और नीलोवेडी लिफ्टें वक्त के साथ साथ खस्ताहाली का शिकार। पिछली हुकूमत ने कई बार आयुक्त किसानों की तरफ से दरख्वास्त की गई लिफ्टों को नज़रअंदाज किया। नतीजतन फसल के मौसम में लिफ्टों के जरिए अपने खेतों तक पानी न पहुंचने की वजह से किसानों को शदीद मुश्किलात का सामना। एमएलए के तौर पर अपने इंतखाब के इब्तदाई सालों में जीएमआर ने ज़ाती तौर पर लिफ्ट इरिगेशन स्कीमों का मुआयना किया और इससे मुतल्लिक़ तजावीज़ रियासती हुकूमत को पेश किए। तेलंगाना ने पायदार सनती तरक्की को तेज़ करने के लिए तेलंगाना MSME ग्रेनिंग समिट का आगाज़ किया है। हैदराबाद के RICH के रिसर्च एंड इनोवेशन सर्कल हुकूमत तेलंगाना के महकमे सनत व तिजारत के तहत एक तेलंगाना रियासती इख्तराई माहौलियाती निज़ाम को फ़ाल करने वाला और हुकूमत हिंद के प्रिंसिपल साइंटिफिक एडवाइज़र के दफ्तर के तहत हैदराबाद में क्लस्टर ने तेलंगाना MSME ग्रीटिंग समिट का इनेकाद किया है और कारकर्दगी को बढ़ाना और तेज़ करना एक वजारत जिसमें वर्ल्ड बैंक की फंडिंग मदद है। पंचायती राज और महकमे देही तरक्यात के सीनियर अहदेदारों के साथ चीफ मिनिस्टर रेवंत रेड्डी का जायजा इजलास से अख्ताम पजीर। सीएम ने जायजे के दौरान अहदेदारों को कई अहम तजावीज़ दी। चीफ मिनिस्टर रेवंत रेड्डी ने जायजा इजलास में कहा, इस बात को यकीनी बनाने के लिए इक़दाम किए जाएं कि रियासत के 50,000 गाँव पंचायत अमले को हर महीने की पहली तारीख को उनकी तनख्वाहें मिलें, जिस तरह IAS अफसरान हर माह अपनी तनख्वाह वक्त पर वसूल करते हैं। वजीर पूनम प्रभाकर ने हसनाबाद सतवाहना यूनिवर्सिटी इंजीनियरिंग कॉलेज का ब्रोचर जारी किया। वजीर पूनम प्रभाकर ने हसनाबाद सतवाहना यूनिवर्सिटी इंजीनियरिंग कॉलेज कोट SUCE का पोस्टर जारी किया। वजीर पूनम प्रभाकर ने कहा, तेलंगाना MSET लिखने वाले हसनाबाद सतवाहना यूनिवर्सिटी इंजीनियरिंग कॉलेज के तलबा और वालिदैन को मुबारकबाद। गुज़िश्ता तालीमी साल में चीफ मिनिस्टर रेवंत रेड्डी और तेलंगाना प्रजा देहबुक हुकूमत के वज़रा ने हसनाबाद के देही इलाक़ों में तलबा को आला तकनीकी तालीम फराहम करने के लिए सतवाहना यूनिवर्सिटी इंजीनियरिंग कॉलेज को एक बेहतरीन मौके के तौर पर मंजूर किया। मकई की काश्तकारों के लिए फंड्स जारी किए गए। वज़ीर तोमला नागेश्वर राव ने इन बातों का इजहार किया। 1,173 करोड़ रुपए 2 से 3 दिन में लाखों किसानों के खातों में जमा होंगे। रियासती हुकूमत ने मकई की खरीदारी में रिकॉर्ड कायम किया है। 14 लाख मेट्रिक टन मकई पहले ही खरीदी जा चुकी है। रियासत में गोदामों के अलावा पड़ोसी रियासतों के गोदामों को भी इस तरह मुंतकिल किया जा रहा। हुकूमत ने हैदराबाद में 1 लाख मकानात की तामीर का आगाज़ किया। 24 हलकों में LIG के घरों के लिए वज़ीर पोंगुलेटी श्रीनिवास रेड्डी ने वज़ीर अजहरुद्दीन और रुकन पार्लियामेंट असदुद्दीन ओवैसी के साथ नामपल्ली, मलकपेट और बहादुरपुरा के हलकों में जगहों का मुआयना किया। कुलसुमपुरा और अफजल सागर के इलाकों में खस्ताहाल सरकारी इमारतों का मुआयना किया। हुकूमत गरीबों के लिए घर बनाने का ख्वाब पूरा करने की तरफ कदम बढ़ा रही। खैरताबाद DCC के सदर मोटा रोहित ने बालका सुमन के खिलाफ एबिट्स पुलिस स्टेशन में शिकायत दर्ज कराई। BRS लीडर और चन्नूर के साबिक MLA बालका सुमन के इश्तियालंगेज और तशद्दुद भड़काने वाले रिमार्क्स के खिलाफ एबिट्स पुलिस स्टेशन में शिकायत दर्ज। लोगों को सरकारी दफातर को जलाने, रेलवे लाइनों को ब्लॉक करने और पुरतशद्दुद कार्रवाइयों के लिए उकसाने वाले रिमार्क्स इंतहाई खतरनाक। బాల్కా సుమన్ గారు టీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగాన్ని ఉద్దేశించి మాట్లాడుకుంటా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిండ్రు. మరి దాని గురించి మాట్లాడే ముందు ఆ వ్యాఖ్యలన్నీ మీరు కూడా వినాల్సిందిగా కోరుతా ఉన్నాను. నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు. మా 5 రైతులు వచ్చారు, 60-70 మంది మనలు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు. 4-5 రైతులు, మళ్ళా 100 మంది మనోళ్ళే. సో వస్తలేరు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు ఎప్పుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లు కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. వెట్టూరి మనవారి డివిజన్ లో ప్రోగ్రామ్ పెట్టూరు పోయి మొత్తం GM ఆఫీస్ కాలవేయడం,
లేకపోతే వెంట 1 నెల రోజులు జైలు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్ గా ప్లాన్ చేయాలి. అవసరమైతే రోజు ఇక్కడ సింగరేణి భవన్ అని కాలబెట్టు మొత్తం అంగడంగా చేసి పారేరేమో ఆ ఫీలింగ్ రావాలి, ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయాలి. మన ఏరియాలకు అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారేరు రోజు ప్రోగ్రామ్ పెట్టి రైలు రోగాన్ని పెట్టి రైలు కోసిపారే సీరియస్. ఇప్పుడు మీరందరూ కూడా విన్నారు, బాల్కా సుమన్ ఒక ఎమ్మెల్యేగా పనిచేసినోడు, ఒక ఎంపీగా పనిచేసినోడు నిన్న వాళ్ళ కార్మిక నాయకులను ఉద్దేశించి మాట్లాడుకుంటా మీరు ఇట్లా సోషల్ మీడియాలో పనిచేస్తే తగదు, మిలిటెంట్స్ లాగా పనిచేయాలి, సింగరేణి భవన్ తలగబెట్టాలి, జీఎం ఆఫీస్ తలగబెట్టాలి, పట్టాలను వలగొట్టాలి, ఒక వీధి రౌడీలాగా ప్రజలను రెచ్చగొడుతూ వాళ్ళ నాయకులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిండు. ఈ సభ్య సమాజం తల దించుకునే విధంగా బాల్కా సుమన్ మాట్లాడిండు. ఇంకొక ముఖ్యమైన విషయం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసినటువంటి ఉద్యమం చాలా పవిత్రమైనటువంటి ఉద్యమం. మరి అటువంటి ఉద్యమంలో కూడా ఇప్పుడు ఏ విధంగా అయితే మాట్లాడిండో ఇదే విధంగా ఉద్యమాన్ని అడ్డు పెట్టుకొని అప్పుడు ఉన్నటువంటి మరి కంపెనీలను గాని ఇతర వ్యవస్థలను గాని బ్లాక్ మెయిల్ చేసి ధ్వంసం చేస్తామని చెప్పేసి వాళ్ళ డబ్బులను లూటీ చేసి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి బాల్కా సుమన్. ఈ బాల్కా సుమన్ ను ఇటువంటి పనులను చేయడానికి ప్రేరేపించిన వ్యక్తి కేటీఆర్. నేను అమెరికాలో చదువుకొని వచ్చిన అని చెప్పి కేటీఆర్ ఉద్యమాన్ని చూసుకొని ఉద్యమం బాగా ఉంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటట్టుంది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని మరి ప్రకటించే విధంగా ఉంది అని చెప్పేసి ఉద్యమాన్ని వాడుకుందామని చెప్పేసి అమెరికాకి వెళ్ళి వచ్చిన కేటీఆర్ ఇటువంటి చెంచాగాలను పెట్టుకుని అప్పుడు కూడా ఉద్యమంలో కూడా పవిత్రమైన తెలంగాణ ఉద్యమంలో కూడా కంపెనీలను బ్లాక్ మెయిల్ చేసుకుంటా ధ్వంసం చేస్తా అని చెప్పేసి వసూళ్లకు పాల్పడి ఇప్పుడు అదే వ్యవస్థను మళ్ళీ తిరిగి తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నిస్తా ఉన్నారు. వాళ్ళ నాయకులను రెచ్చగొడతా ఉన్నారు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలంటున్నారు. మరొక ముఖ్యమైన విషయం మీరు గమనించినట్టయితే మరి డబ్బులు ఎడికెళ్ళి వస్తాయని చెప్పి వాళ్ళ నాయకులు ప్రశ్నిస్తే మీరు కాలబెట్టి చూడుర్రి, డబ్బులు తండోపతండాలుగా అవే వస్తాయని చెప్పేసి చెప్తుండ్రు. అంటే మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు మీ నాయకులకు గాని ప్రజలకు గాని, మీరు ఏం మెసేజ్ దలుచుకున్నారు? నేను ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కి కూడా మేము ఈ రోజు ఖైరదాబాద్ డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ తరఫున అఫీషియల్ గా కంప్లైంట్ ఇచ్చినాము. వెంటనే ఇట్లాంటి లోఫర్ కొడుకులను వెంటనే తెచ్చి జైల్లో పెట్టాలి, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వీని వెనకాల ఉన్న కేటీఆర్ కి కూడా మేము వార్నింగ్ ఇస్తా ఉన్నాము, మీరు ప్రజల తరఫున పోరాటం చేయాలి, అంతే తప్ప ఇంకోటి. साबिक एमएलए बाल्का सुमन की तरफ से दी गई इंतबाहात और धमकियों से ना तो कांग्रेस पार्टी डरती है और ना ही रियासती हुकूमत। अवामी बहस का चैलेंज कांग्रेस हुकूमत इस बात पर बहस के लिए तैयार कि पिछली बीआरएस हुकूमत ने किसानों और संगठनी कारकुनों के लिए क्या किया और मौजूदा कांग्रेस हुकूमत क्या कर रही है। अगर बीआरएस पार्टी और बाल्का सुमन वाकई तेलंगाना से मोहब्बत करते हैं तो उन्हें रियासत के हुकूक के लिए मरकजी हुकूमत और नरेंद्र मोदी के खिलाफ लड़ना चाहिए, यहाँ की अवामी हुकूमत के खिलाफ नहीं। और बाल्का सुमन के लगातार शिकस्तों से दिलबर्दाश्ता और कांग्रेस हुकूमत के बारे में मामूली तबसरे कर रही कांग्रेस की सफ़ों के साथ साथ तेलंगाना समाज की तरफ से सख्त मजम्मत की जा रही। इन बातों का इजहार डॉक्टर चरण कौशिक यादव, चेयरमैन TGLDA और सीनियर तर्जुमान TPCC ने किया। మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పుగా పనిచేసిన బాల్కా సుమన్ తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మికులను, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను రెచ్చగొట్టే ప్రసంగాలు వారు చేస్తా ఉన్నారు. వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ కళ్ళు దాగిన కోతి లెక్క బాల్కా సుమన్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉంది, అందుకే రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తా ఉన్నారు. రైతు పట్టాలు కోసేయండి, సింగరేణి భవన్ కాల్చేయండి అని చెప్పేసి ఏకంగా తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మికులను, రైతులను రెచ్చగొట్టే ప్రసంగాలు వారు చేస్తా ఉన్నారు. వారి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తూ పార్టీ క్యాడర్ సింగరేణి కార్మికులకు రెచ్చగొట్టిన బాల్కా సుమన్ మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటది. ఖచ్చితంగా తెలంగాణ సమాజం గమనిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా బట్టగాల్చి తెలంగాణ రాష్ట్రంలో లేని సమస్యలు ఉన్నట్టుగా క్రియేట్ చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. అదే కాకుండా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మీటింగ్ లో వారు మాట్లాడుతూ మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు కావచ్చు, రాస్తారోకాలు చేస్తే రైతులు రోడ్ల మీదకి రావడం లేదు, హైవేల దిగ్బంధం చేస్తే 5 మంది మాత్రమే రైతులు స్వచ్ఛందంగా వచ్చారు.
मिट्टू साई कुमार फिशराइज कॉरपोरेशन के चेयरमैन ने कहा, बालका सुमन चन्नूर के लोगों के लिए लानत। बालका सुमन समाज दुश्मन कुव्वत बन गए। क्या वो शख्स जिन्होंने एमएलए और एमपी के तौर पर काम किया वो सरकारी इमला को तबाह करने का मुतालबा कर रहेंगे? लोग बालका सुमन के मुंह पर थप्पड़ मारे। बालका सुमन को दिमागी अस्पताल में दाखिल कराना चाहिए। बालका सुमन जैसे बदकिरदारों और शरपसंदों के लिए पब्लिक एडमिनिस्ट्रेशन में कोई जगह नहीं। మరొకసారి ఒక అసాంఘిక శక్తిగా తన ఒక వక్ర బుద్ధిని చిల్లర మాటల్ని బాల్కా సుమన్ తన కడుపులో మాటలు మనం బయటపెట్టిండు. బాల్కా సుమన్ నువ్వు ఎంపీగా పనిచేసినావు, ఎమ్మెల్యేగా పనిచేసినావు, ప్రభుత్వ ఆస్తుల్ని ప్రజలకు ఆస్తులని చెప్పింది నాకు తెలియదు. ఆ విషయం నీకు ఇది పేల్ చేస్తాం, అది పేల్ చేస్తాం, ఇది తగలబెడదాం, అది తగలబెడదాం, ఈ చిల్లర మాటలు బంద్ చేయి. ఒక శాసనసభ్యుగా పనిచేసిన నువ్వు చెన్నూరు ప్రజలకి పట్టిన శని. चनागानी दयाकर टीपीसीसी जनरल सेक्रेटरी ने कहा, बालका सुमन घास खाने वाली बातें कर रहे। संगारेड्डी की नौकरियां बेचने की आपकी तारीख आपकी है। क्या आप संगारेड्डी के कारकुनों के पेट की अखलाकियत के बारे में बात करेंगे? याद रखें, आपने 10 सालों में किसानों के लिए क्या किया। आपने अस्करियत पसंदाना जद्दोजहद की कुर्बानी दी है और हाथ में लाठी लेकर मुझे तेलंगाना रियासत दी। छोटी सी बात आपसे रोकें, कांग्रेस पार्टी के कारकुन आपको भगा देंगे। అందరికీ నమస్కారం. నిన్న మాజీ విప్ బాల్కా సుమన్ మాట్లాడుతూ ఒక రాజకీయ ఉన్మాదిలాగా చాలా రాజకీయ అజ్ఞానిగా మాట్లాడిన విధానాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, తెలంగాణ ప్రజలు క్షమించరనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ సింగరేణి ఆఫీసుని తగలబెట్టండి, రాష్ట్రాన్ని తగలబెట్టండి, మిలిటెంట్ ఉద్యమాలు సిద్ధం కావాలని ఇలాంటి చిల్లర మాటలు మానుకోవాలని హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ 10 ఏళ్లలో సింగరేణి మీ చేతులు పెడితే సింగరేణిలో బొగ్గు అమ్ముకుంట్రి, ఉద్యోగాలు అమ్ముకుంట్రి, సింగరేణి వ్యవస్థ నిల్వ నీరు లేకుండా చేసి కార్మికుల పొట్టగొట్టింది మీరు కాదా అని బాల్కా సుమన్కు మేము హితవు పలుకుతా ఉన్నాం. 10 ఏళ్లలో రైతుల గోస పట్టించుకున్నది లేదు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకున్నది లేదు, గిట్టుబాటు ధర అడిగితే రైతులకు బేడీ లేసింది మీరు, పండించిన పంటకు రైతుల కొనుగోలు చేయమంటే మిల్లర్లకు అప్పచెప్పి దళార్లకు దోపిడీ చేసింది మీరు. ఏ ముఖం పెట్టుకొని రైతుల దగ్గర పోతా ఉన్నారు? మీరు రైతులకు ఏం చేయగలిగారు? 10 ఏళ్ళు మీకు పాలన మీ చేతిలో పెడితే కనీసం ఇవాళ ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ కోసమే 4 విడతలుగా చేయగలుగుతారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కదా 4 ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసేయగలిగినాం, రైతులకు బోనస్ ఇవ్వగలిగినాం, గిట్టుబాటు ధర ఇవ్వగలిగినాం, సన్నోట్లకు బోనస్ ఇవ్వగలిగినాం, ఇవాళ దళారీ లేని వ్యవస్థ నిర్మూలించగలిగినాం, ఇవాళ దోపిడీ లేని వ్యవస్థ నిర్మూలించగలిగినాం. కాబట్టి वनपर्ती के एमएलए तोडी मेघा रेड्डी ने आपाशी के अहदेदारों को हिदायत दी कि वो आपाशी के कामों के लिए तजावीज़ तैयार करें जो वनपर्ती ज़िले में हर एकड़ के लिए आपाशी के पानी और पीने के पानी के मसले को हल करने के लिए दरकार। रियासती वज़ीराला के जल्द ही मुश्तरका पालामूर ज़िले का दौरा करने और आपाशी और पीने के पानी के प्रोजेक्ट के कामों की पेशरफ्त का जायज़ा लेने के तनाज़ुर में वनपर्ती के एमएलए तोडी मेघा रेड्डी ने तजवीज़ पेश की कि वनपर्ती ज़िले में हर एकड़ के लिए आपाशी के पानी के मसले को हल करने और मुस्तक़बिल में पीने के पानी के मसाइल से बचने के लिए ज़रूरी आपाशी के कामों को शुरू करने के लिए तजावीज़ तैयार की जाएँ। నోటీస్ ఇచ్చారు, ఆయన రిప్లై ఇచ్చాడా? రిప్లై సో మీరు 60C కింద మీరు वनपर्ती के एमएलए तोडी मेघा रेड्डी जिन्होंने ईंधन में इजाफे के खिलाफ वनपर्ती ज़िले के मरकज़ में भी मुनक्कदा बैलगाड़ियों के एहतजाजी रैली में शिरकत किया खिताब किया। मरकज़ी बीजेपी हुकूमत इसे डबल इंजन वाली हुकूमत करार देकर मुल्क को गधों का शिकार बना रही। मोदी और अडानी अंबानी जैसे लोग पहली भूगी और दूसरी भोगी में सफ़र कर रहे। इस डबल इंजन वाली हुकूमत को हतमी गाना गाने की बहुत ज़रूरत। वनपर्ती के एमएलए तोडी मेघा रेड्डी ने इन बातों का इजहार किया।
वनपट्टी जिले के एडिशनल कलेक्टर रेवेन्यू ने वाज़ेह किया है कि किसानों को इस धान के बारे में फिक्र करने की ज़रूरत नहीं जो हालिया गैर मौसमी बारिशों की वजह से भीग गए और हुकूमत हर अनाज की खरीदारी करेगी। उन्होंने गोपालपेट मंडल सेंटर में IKP पेड्डी परचेज सेंटर के साथ साथ वनपट्टी में चिटियाला एग्रीकल्चर मार्केट यार्ड का अचानक दौरा किया और बारिश की वजह से भीगे हुए धान का करीब से मुआयना किया। डॉग स्क्वाड डिपार्टमेंट की ट्रैकर लाइका के बीमार होने की वजह से SP के हुक्म पर हैदराबाद के मोइनाबाद के पुलिस वेटरनरी अस्पताल में उसे 5 दिन तक खुसूसी इलाज दिया गया। इलाज के बाद SP ने ज़िले पुलिस दफ्तर में लाइका की सेहत की जांच की। इस मौके पर कुत्तों को संभालने वाले को लाइका का ज़्यादा ख्याल रखने और खाना और अद्वियात बर वक्त फराहम करने का मशवरा दिया। उन्होंने कहा है कि महकमे पुलिस में खिदमात अंजाम देने वाले जानवर भी महकमे के अनमोल शिराकतदार हैं। जिले देही तरक्की ऑफिसर अमा देवी ने कहा है कि प्रजा पालना प्रगति प्रणालिका के हिस्से के तौर पर खवातीन को बाख्तियार बनाने और समाजी मुतहरिक प्रोग्रामों का इनेकाद खवातीन के हफ्ते के दूसरे दिन पूरे वनपट्टी जिले में कामयाबी के साथ किया गया। जिले कलेक्टर आदर्श सराबी की हिदायत के मुताबिक एडिशनल DRDO सरोजा DPMs नागा मलिका और प्रभाकर DPMs नागा मलिका और दीगर की क़ियादत में मंडल मराकज़ और देहातों में ख़वातीन को बाख्तियार बनाने और समाजी मुतहरिक प्रोग्रामों का इनेकाद किया गया। महानाडु में वज़ीर आला चंद्रबाबू नायडू की दिलचस्प और सनसनीखेज़ तकरीर। वज़ीर आला की तकरीर ने पार्टी के 44 साल के नज़रिए को याद दिलाया, मखलूत हुकूमत की कामयाबियों का जिक्र किया और कारकुनों और रहनुमाओं को हिदायत दी। चंद्रबाबू ने 49 मिनट की तकरीर में 23 माह की कामयाबियों, पार्टी के उसूलों और मुस्तक़बिल के ख़यालात की नक़ाब कुशाई की। चंद्रबाबू ने अच्छे मुकालमों के साथ YCP के ढांचे और टेढ़ी पॉलिसियों की भी वजाहत की। भारत के पहले वज़ीर आज़म और जदीद हिंदुस्तान के मुअम्मर पंडित जवाहरलाल नेहरू की बरसी के मौके पर ज़िला आदिलाबाद में कांग्रेस कायदीन और कारकुनों ने उन्हें शानदार खराज अक़ीदत पेश किया। इस सिलसिले में मुकामी नेहरू चौक पर वाक़े पंडित नेहरू के मुजस्समे पर गुलपोशी की गई और उनकी क़ौमी खिदमात को याद किया। इस मौके पर आदिलाबाद ज़री कमेटी के चेयरमैन और तेलंगाना किसान कांग्रेस के रियासती जनरल सेक्रेटरी बोरांचो श्रीकांत रेड्डी की क़ियादत में AMC अराकीन, किसान कायदीन और कारकुनों ने चचा नेहरू के मुजस्समे पर फूलों की मालाएं चढ़ाते हुए भरपूर खराज अक़ीदत पेश किया। భారతదేశ తొలి ప్రధాని స్వాతంత్ర సమరయోధుడు అయిన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ కమిటీ తరఫున ఘన నివాళులు అర్పిస్తున్నాం. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఒక రాజకీయ నాయకుడే కాదు, ఆయన మన భారతదేశ భవిష్యత్తుని గురించి కలలుగన్న దూరదృష్టి గల మహానాయకుడు. ఆయన స్వాతంత్ర సమరంలో చూపిన త్యాగం, మన భారతదేశానికి చేసిన సేవ ఎన్నటికీ మరవలేనిది. మనమందరము ఆయన చూపిన బాటలో ముందుకు నడవాలని చెప్పేసి కోరుకుంటూ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. पंडित जवाहरलाल नेहरू, पंडित जवाहरलाल नेहरू, पंडित जवाहरलाल नेहरू। वनपट्टी जिले के एडिशनल कलेक्टर रेवेन्यू ने वाज़ेह किया कि किसानों को इस धान के बारे में फिक्र करने की ज़रूरत नहीं जो हालिया गैर मौसमी बारिशों की वजह से भीग गए और हुकूमत हर अनाज की खरीदारी करेगी। उन्होंने गोपालपेट मंडल सेंटर में IKP पेड्डी परचेज सेंटर के साथ साथ वनपट्टी में चिटियाला एग्रीकल्चर मार्केट यार्ड का अचानक दौरा किया और बारिश की वजह से भीगे हुए धान का करीब से मुआयना किया और किसानों को भरोसा दिलाया कि उन्हें परेशान होने की कोई ज़रूरत नहीं। ज़िले SP ने मुसलमान भाइयों और बहनों को बकरीद की मुबारकबाद दी। इस मौके पर खिताब करते हुए SP ने कहा, बकरीद एक मुक़द्दस त्यौहार जो कुर्बानी, मोहब्बत और मेहरबानी और भाईचारे जैसी अजीम इंसानी अक़दार को मनाता है। उन्होंने हर कोई इस त्यौहार को अपने ख़ानदान के अफराद और रिश्तेदारों के साथ खुशी और मसरत के साथ मनाने की ख्वाहिश की। उन्होंने तजवीज़ दी ज़िले में बकरीद की तक़रीबात पुरअमन माहौल और बाहमी एहतराम के साथ मनाई जाए। उन्होंने कहा, समाजी इत्तेहाद को बरकरार रखते हुए इस त्यौहार को बाहमी ताउन से कामयाबी से मनाया जाए। मारकापुरा हल्के में
देरमाडुगु गांव में पार्टी के बानी सदर अंजहानी डॉक्टर नंदामोरी तारक रामाराव के मजलिस पर गुलहा अकीदत पेश किया गया और बाद में तेलुगु देशम पार्टी का परचम लहराया गया। इस मौके पर कारकुनों को हिदायत देते हुए कहा गया कि कौमी पार्टी के सदर रियासती वज़ीर आला चंद्रबाबू नायडू ने कहा है कि वो वेलगुंडा प्रोजेक्ट को मुकम्मल करेंगे और वो मार्कापुरम ज़िले की तरक्की के लिए पुरज़म है, जो कि मार्कापुरम ज़िले के अवाम के तई चीफ मिनिस्टर के इखलास का सबूत है। నమస్కారం. ఈరోజు మా తెలుగు తమ్ముళ్లకు ఒక పండుగ రోజు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మహానాడు అంటేనే తెలుగు తమ్ముళ్లకు పండుగతో సమానం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అయినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 44 వసంతాలు పూర్తి చేసుకుని 45వ వసంతంలో అడుగుపెట్టబోతా ఉంది. ఈ సందర్భంగా తెలుగు తమ్ములందరికీ హృదయపూర్వకంగా అభినందనలు, నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ పండుగ వాతావరణంలో మా తెలుగు తమ్ముల కలయిక అందరూ ఎంతో ఆత్మీయంగా ఆప్యాయతతో పలకరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని వర్చువల్ గా మొట్టమొదటిసారి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసడానికి తెలుగు తమ్ముళ్ళు బ్రహ్మాండంగా కథలు రావడం జరిగింది. మార్కాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి 11 క్లస్టర్లలో ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా ఈరోజు స్టార్ట్ అయింది. అన్ని క్లస్టర్స్ లో కూడా అందరూ బాగా పాల్గొన్నారు. కార్యకర్తలు అలాగే నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. భవిష్యత్తులో మార్కాపురం జిల్లా అభివృద్ధి చేస్తాము, ఇట్టి పరిస్థితుల్లో అభివృద్ధి జరిగి తీరుతుందని చెప్పి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇప్పుడు ఆయన స్పీచ్లు ఇచ్చారో దానికి మా యొక్క ప్రజలందరూ కూడా పులకించిపోయారు. మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకానికి, విశ్వాసానికి చొరగొట్టడం జరిగింది. మేము కోరుకునేది కూడా అదే, మాకు కావాల్సింది అదే. ఈ ప్రాంత ప్రజలు బాగుపడాలంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలా, ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలంటే बदलते मौसम के साथ सूरज की शिद्दत में इजाफा होता जा रहा। किसान, टिमटिम कारकुन, ऑटो ड्राइवर, कैब ड्राइवर और वो तमाम लोग जो दूसरे काम करते हैं जो सूरज से सबसे ज़्यादा मुतासर होते हैं, इंतहाई चौकस रहें और मुनासिब एहतियात करें। हुकूमत भी खसूसी तवज्जो दे और मुनासिब इंतज़ाम करे। నమస్తే. ఇవాళ పొద్దున పేపర్లో చూడగానే నెక్స్ట్ 7 రోజులు చాలా పెద్ద ఎత్తున వాతావరణంలో మార్పులు ఉంటాయి, వడగాల్పులు ఉంటాయని విన్నాం. కానీ బయటకు వచ్చి చూస్తే వర్షం పడుతుంది. సో నెక్స్ట్ 10-15 డేస్లో అన్ప్రెడిక్టబుల్ వెదర్ ఉంటుందని చెప్పకనే మరి మొత్తం వాతావరణ సంస్థలు కానీ, పత్రికలు కానీ, ప్రభుత్వాలు కానీ చెప్తున్నాయి. కాబట్టి ఈ పరిస్థితి గమనించుకొని దయచేసి గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా ORS ప్యాకెట్స్ క్యారీ చేయండి. కొంచెం శ్రద్ధ పెట్టుకోండి. గిగ్ వర్కర్సు, ఆటో డ్రైవర్సు, ట్యాక్సీ డ్రైవర్సు అనేక చోట్ల చాలామంది వడదెబ్బలకు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి మీ ఆరోగ్యం పట్ల కొంత మీరు శ్రద్ధ వహించండి అని చెప్పి నేను ఒక సోదరిగా మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా GHMC కానీ ఎక్కడెక్కడైతే గిగ్ వర్కర్స్ ఏ జిల్లాలలో పెద్ద సంఖ్యలో ఉన్నారో ఆయా జిల్లాలలో కలెక్టర్లందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎగ్జిస్టింగ్ సిటీ బస్ స్టాపుల దగ్గరనే గిగ్ వర్కర్స్ కొంచెం పార్క్ చేసుకోవడానికి లేదా సేద తీరడానికి వారికి ప్రత్యేకమైనటువంటి వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడే కాదు, గిగ్ వర్కర్స్ ఇంకా పెరుగుతారు కాబట్టి వారికి ట్రాఫిక్లో అంతరాయం లేకుండా, ట్రాఫిక్ పోలీసులతో ఇబ్బంది లేకుండా ఎగ్జిస్టింగ్ సిటీ బస్ స్టాప్లోనే ఒక సైడ్కి ప్రాపర్గా వాళ్ళకు అవకాశం ఉన్న చోటల్లా కొంచెం రిలాక్స్ అయ్యే ఫెసిలిటీ కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం ఈ వానకి, వడగండ్లకి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని మళ్ళొకసారి నేను డిమాండ్ చేస్తున్నాను, ఖచ్చితంగా వెంటనే మిగిలిపోయినటువంటి ధాన్యం అంతా కూడా కొనుగోలు చేయాలి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. जिले कलेक्टर प्रतीक जैन ने किसानों को यकीन दिलाया कि वो परेशान ना हों कि हुकूमत हर आखिरी अनाज खरीदेगी। काश्तकारों और ख़रीदारी मराकज़ के अमले को हिदायत दी गई कि वो बेवक्त बारिशों के पेश नज़र गल्ला को गीला होने से बचाने के लिए पूरी तरह चौकस रहें। जिले कलेक्टर ने संगारेड्डी मंडल के कोलाबग्गूर गांव में अनाज की खरीदारी के मरकज़ का मुआयना किया। उन्होंने ज़ाती तौर पर मुआयना किया कि मरकज़ में मौजूद अनाज गीला है या नहीं। उन्होंने वहां मौजूद किसानों से बात की और उनके मसाइल दरियाफ्त किए और यकीन दिलाया कि ज़िलाई इंतज़ामिया हर वक्त किसानों के साथ खड़ी रहेगी।
एमएलए मदन मोहन ने यल्लारेड्डी हलके में अनाज की खरीदारी के अमल में किसानों को दरपेश मसाइल के बारे में डीएम से फ़ोन पर बात की। उन्होंने बरहमी का इजहार करते हुए कहा, खरीदारी मराकज़ से अलॉट शुदा राइस मिलों तक अनाज की बर वक्त नकल व हरकत और ट्रांसपोर्टेशन लॉरियों के इंतजाम न होने की वजह से किसानों को शदीद मुश्किलात का सामना। एमएलए ने वाज़ेह किया, हुकूमत को मानसून के करीब आने के पस मंज़र में किसानों के ज़रिए काटे गए हर अनाज को ख़रीदना चाहिए। సీఎం గారు నమస్తే ఇప్పుడు గాంధారి మార్కెట్ కమిటీలో ఉన్నాను. ఇక్కడ రైతులందరూ చాలా మంది వచ్చారు. ఇక్కడ 100-200 మంది ఉన్నారు రైతులు. ఇప్పుడు మనకి వర్షంతో మొత్తం లారీలంతా బాగా డిలే అవుతున్నారు. తొందర మీరు, ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది రైతులకి. మార్కెట్ యార్డ్లో ఉన్నాము సార్. మా 2 డేస్లో మేము మక్కలు కూడా ఉన్నారు. మార్కెట్ చూస్తున్నారు, మీరేమో ప్యాడీ చూస్తున్నారు కదా. తొందర క్లియర్ చేయించండి. इसके साथ हाईटेक न्यूज़ खबरनामा इख्तिताम को पहुंचता है। अल्लाह हाफिज।